చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ గోవిందరాజుల స్వామివారి కళ్యాణం మాఘశుద్ధ పౌర్ణమి ఆదివారం రోజున ఉదయం 11:45 స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ ఉప్పుగంటి గోవిందరావు ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణాన్ని జాతరను వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని రంగులతో ముస్తాబు కళ్యాణ మండపంలో స్వామివారి ఉత్సవాలు తీసుకొచ్చి కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణానికి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. గ్రామ సర్పంచ్ బొడిగే లావణ్య అనిల్, ఆలయ చైర్మన్ గోవిందరావు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు మంచినీటి సౌకర్యం, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోవిందరాజు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమడ లక్ష్మీ నరసింహారావుతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈరోజు సనుగుల గ్రామంలో గోవిందరాజ కళ్యాణం చేసినటువంటి ప్రభుత్వం పెద్దలు ఆదిశ్రీరామ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, భక్తులకు, మహిళలకు, అన్నాశలకు, అన్న తమ్ముడు అందరికీ స్వాగతం. సనుగుల గ్రామంలో శ్రీ గోవిందరాజ స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు ప్రభుత్వ విప్ ఆదిశ్రీరామ గారికి మరియు మండల అధ్యక్షుడు చింతపల్లి రామస్వామి గారికి, జెడ్పీటీసీ నారాయణ కుమార్ గారికి, మరి మండలానికి సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరికీ మరి గోవిందరాజ స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు, సనుగుల గ్రామ ప్రజలకు అందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు. మరి గోవిందరాజ స్వామి ఆశీస్సుతో అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మాఘ పౌర్ణమి సందర్భంగా సనుగుల గ్రామంలో జరిగే శ్రీ గోవిందరాజ స్వామి కళ్యాణానికి విచ్చేసిన పెద్దలు ప్రభుత్వ విప్ శ్రీరణ గారికి, భక్తులకు స్వాగతం. సనుగుల శ్రీ గోవిందరాజ స్వామి సన్నిధిలో కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్న క్రమంలో గోవిందరాజ స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంట బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో ముందుకు వెళ్లాలని ఆ గోవిందరాజ స్వామిని సందర్భంగా వేడుకోవడం జరిగింది. మా ఇంటి ఇలవేలిపోయినటువంటి శ్రీ గోవిందరాజ స్వామి సన్నిధిలో అనేక మార్లు స్వామివారిని దర్శించుకొని ప్రతి మాసము పౌర్ణమి సందర్భంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన హైందవ సంస్కృతిలో అంగరంగ వైభవంగా జరిగే కళ్యాణోత్సవంలో కూడా పాల్గొని వారిని వేడుకోవడం అంతా మంచి జరగాలని చెప్పని సనుగుల గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గము, ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుని పోవాలని చెప్పి లక్ష్యంతో పనిచేసినటువంటి ముఖ్యుల సమన్వయంతో దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో సహకరించినటువంటి మిత్రులు గోవిందరావు గారి సహకారము, వారి యొక్క జంటతో ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరుగుతున్న కార్యక్రమం సందర్భంగా వారికి, భక్త జనాభాకి కూడా ఈ మాఘమాసము పౌర్ణమి సందర్భంగా సనుగుల శ్రీ గోవిందరాజ సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మన ప్రాంతంలో అనేక గ్రామాల్లో కూడా ఈరోజు పౌర్ణమి పర్వదిన సందర్భంగా బావుసావుపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది. గండి వెంకటేశ్వర స్వామి లింగంపేట తిరిగి మధ్యలో వెలిసినటువంటి సన్నిధిలో కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కలిగోటలో, అదేవిధంగా తాండ్రాల్లో, అదేవిధంగా ఒడ్డాడ్లో ఈ విధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు, లక్ష్మీస్వామి కళ్యాణోత్సవాలు బ్రహ్మాండంగా, పోతారంలో కూడా లక్ష్మీస్వామి కళ్యాణోత్సవం ఈ విధంగా జరుగుతున్న క్రమంలో
ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా దీవెనలు ఇవ్వాలని ఈ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ